2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనతో పాటు ఉన్నారు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. ఈ అక్టోబర్ మాసంలో ఎస్పెషల్లీ గురు మార్పిడి వల్ల ద్వాదశ రాశుల వారికి అనేక రకాల విభిన్నమైన మార్పులు చూడబోతున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ మార్పులేంటి, ఎస్పెషల్లీ దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క రాశి మీద, దీని గురించే ఈరోజు మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుంభరాశి వారికి గురుగ్రహం మారడం వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఎన్ని రోజుల పాటు దాని ఎఫెక్ట్ ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. కుంభరాశి అనేటువంటి ద ఒరిజినల్ 11th హౌస్ అమ్మ. మేజర్లీ చూస్తే అండి, మొన్న జరిగినటువంటి గ్రహణం కావచ్చు, శని యొక్క ప్రభావం కావచ్చు, పాపం కుంభరాశి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు కనబడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మొన్నటి వరకు వీళ్ళకి కలిసొచ్చి ఈ నిమిషం దాకా కలిసొస్తూ సహాయంగా ఉన్నటువంటి గురుడు కూడా ఇప్పుడు 6వ స్థానంలోకి వెళ్తూనే గురుబలాన్ని తగ్గించుకుంటున్నాడు. కుంభరాశి వాళ్ళకి గురుబలాన్ని తగ్గించుకుంటూ ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలాంటి విషయాలు ఎలా ఉంటుందంటే, ధారాపుత్ర విరోధశ్చ అని శాస్త్రం చెబుతోందండి. అంటే బంధుమిత్రులు, తల్లిదండ్రులతో కూడా విరోధము, గొడవలు, తగాదాలు, కలహాలు, వ్యతిరేక భావాలు తలెత్తే అవకాశములు కుంభరాశి వాళ్ళకి కలగనున్నాయి. ఇదే కాకుండా ఫైనాన్షియల్లీ కాస్త ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, ఏదైనా అగ్ని ప్రమాదము కానీ, చోర ప్రమాదము కానీ రావడం, ఎక్కువగా ప్రశాంతత అనేటువంటిది లేకుండా శత్రు, రోగ, రుణములు అనేటువంటివి పెరుగుతాయి. అంటే ఏమిటి అంటే, శత్రువు అంటే కుటుంబంలోనే శత్రువులు పెరుగుతారు. ఒక ఆర్థిక సమస్య కూడా ఒక పెద్ద శత్రువులా మారుతుంది. దాన్ని ఎదుర్కొనడానికి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రోగస్థానము అయినటువంటి 6వ స్థానము కాబట్టి హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ డయాబెటీస్ కావచ్చు, కొలెస్ట్రాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలు కావచ్చు, అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రుణస్థానము, ఎస్పెషల్లీ గురుడు అనేటువంటి ఆయన ధనకారకుడు అండి. గురుబలం తగ్గినప్పుడే ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉంటాయి. సో అప్పుల విషయంలో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేజర్లీ ఏంటి అంటే, గురుబలం తగ్గినప్పుడు ఈ వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం కానీ, సంతానం విషయంలో కాస్త నిరాశ నిస్పృహలు ఎదురవ్వడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మేజర్లీ ఎవరైతే రాజకీయ రంగాల్లో కానీ, మేజర్లీ అండి, ఎందుకంటే రవి నీచస్థితిలోకి వెళ్ళబోతున్నారు అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి. సో దీనివల్ల ఏంటి అంటే, రవి నీచస్థితిలో ఉండబోతున్నారు అక్టోబర్ 17వ తారీఖు దాకమ్మ. సో రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ డొమైన్లో ఉన్నవాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గానే కాస్త ఇబ్బందులు ఉన్నాయమ్మా. ఇంకా ఏ విధంగా ఉన్నాయి? లగ్నంలో శని రాహువులు ఉన్నారు. శని రాహు ఇద్దరు కలిసి లగ్నంలో ఎప్పుడైతే ఉన్నారో హెల్త్ ఇష్యూస్ విపరీతంగా పెరుగుతాయి. లగ్నం తనూభావం శని రాహులు విషయోగ కారకులు ఇద్దరూ కూడా. ట్రావెలింగ్స్, దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, గైనిక్ ఇష్యూస్ ఇలాంటివి వస్తాయి. వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, వాహన ప్రమాదములు, రుణబాధలు, ఇలాగా అనేక రకాలుగా ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశము కుంభరాశి వాళ్ళకి కనబడుతోందండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఎంత వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉంటాయి. జనరల్లీ కుంభరాశి వాళ్ళు వ్యవస్థను నించోబెట్టేటువంటి వాళ్ళు, వ్యవస్థని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు, వ్యవస్థని అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి వాళ్ళు, ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు. అలాంటి కుంభరాశి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్ద ఇబ్బంది అనేటువంటిది ఏమి పెట్టవమ్మ. అయితే కుంభరాశి వాళ్ళకి లగ్నంలో శని రాహులు ఉన్నప్పటికీ, ఆ శని అనేటువంటి ఆయన ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా తన ఓన్ పొటెన్షియల్ మీదే ఎదగాలని కోరుకుంటారు తప్ప, అవసరం వచ్చిందనో దేనివల్లనో చేయి చాచేటువంటి పరిస్థితులు అయితే రావు. గురుబలం పెరగాలండి. గురుబలం పెరిగితే ప్రకృతి మీకు సహకరిస్తుంది. ప్రతి విషయంలోనూ, ఆర్థిక సమస్యల్లోనూ కూడా అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవితంలో కనబడతాయి. ఇలాంటి గురుబలం పెరగడానికి గురుడు అనేటువంటి ఆయన మీకు ఎగ్జాల్టేషన్లో 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. పౌర్ణమి రోజున, గురువారం రోజున ఒక పసుపు వస్త్రం తీసుకోండి. అందులో కొద్దిగా పసుపు వేయండి. వేసిన తర్వాత 1 కేజీ శనగలు వేయండి. ఒక బెల్లము పెట్టి ఓ మూట కట్టి బ్రాహ్మణునికి కానీ, శివాలయంలో కానీ దానంగా ఇవ్వండి. దీనివల్ల ఏంటి అంటే గురుబలం విపరీతంగా పెరుగుతుంది. ఆవుకి నానబెట్టినటువంటి శనగలు తినిపించడం కానీ, శనగల మాల దక్షిణామూర్తి యొక్క మెడలో వేయడం కానీ, కుక్కలకి ఆహారం తినిపించడం కానీ చేయండి. గురుచరిత్ర పారాయణ చేయవచ్చు.
గురుడికి జపహోమాదులు అనేటువంటివి చేయవచ్చు. దీనివల్ల విపరీతమైనటువంటి ధనవృద్ధి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. రుణబాధల నుంచి బయటపడతారు కుంభరాశి వాళ్ళు. మేజర్లీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా చెయ్యాలి. ఎందుకు అంటే శని రాహులు కలిసి లగ్నంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా, వాహన ప్రమాదములు అవ్వకుండా, సుస్థిరమైనటువంటి ఆరోగ్యము ఆయుష్ పెరగడానికి వెంకటేశ్వర స్వామి వారికి తులసి పత్రితో శుక్ర శనివారాల్లో పూజించడం వల్ల, పసుపు కుంకుమలతో లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన కుంకుమార్చన చేయడం వల్ల, లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయమ్మా. ఇదే కాకుండా కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే అండి 7వ స్థానంలో కేతు ఉన్నారు. ఇక్కడ లగ్నంలో శని రాహులతో పాటుగా 7వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము వ్యాపారంలో నష్టాలు తీసుకురావడానికి, వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది ఆగడానికి, వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తడానికి, సప్తమంలో కేతు కాబట్టి పెట్టుబడిదారులకి కానీ, జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు చూసే అవకాశములు కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ దాకా కనబడుతూ ఉన్నాయి. ఈ కేతు అనేటువంటి ఆయన చంచల స్వభావి అండి. అందుకే ఈ రిలేషన్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకూడదు. ఏదైనా సెటిల్మెంట్లు ఉన్నా అవన్నీ ఇప్పుడు ఏది పెట్టుకోవద్దు. డిసెంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. కేతు యొక్క బలం పెరగడానికి గణపతి యొక్క ఆరాధన కానీ, గణపతి యొక్క సాధన కానీ చేయాలి. బుధవారం నాడు గణపతికి గరిక సమర్పించడం కానీ, బెల్లము నివేదన చేయడం కానీ చేయడం వల్ల కేతుగ్రహ దోషాలన్నీ పోతాయి. సుస్థిరమైనటువంటి స్టేబిలిటీ వీళ్ళకి దక్కుతుంది. ఇదే కాకుండా అమ్మ శుక్రబలం బాగుంది. రవి, బుధ, కుజగ్రహాలన్నీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. తర్వాత శని రాహుల యొక్క అనుగ్రహం అనేటువంటిది పెరగడానికి ఇది చెప్పుకున్నారు. పెరగడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన సరిపోతుంది. మేజర్లీ ఈ గురుడు వచ్చినప్పుడు మాత్రము వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాది విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలా ఉమాగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి ఎవరైనా కూడా వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా ఒక పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా సరే అమ్మా, అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచార గ్రహచారములు రెండూ సమన్వయం చేస్తూ ఏదేమి దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.